రాముణ్ణి అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికి వచ్చిన భరతుడు ఇంక రాముడు రాను అనడంతో ఆయన బంగారు పాదుకలతో అయోధ్యకు వెళ్ళిపోయాడు. ఆ అడవిలో ఉన్న తాపసులు వచ్చి, రామా, ఇక్కడ దగ్గరలో కరుడు అనే రాక్షసుడు ఉంటున్నాడు. మమ్మల్ని రోజు చాలా బాధ పెడుతున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలుసుకుని నిన్ను కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కనుక మాతో పాటు నువ్వు ఈ చోటు నుండి దూరంగా వచ్చేయి, వెళ్ళిపోదాం అన్నారు. ఇక్కడే ఉంటే భరతుడు, కౌసల్య అందరూ చాలా గుర్తొస్తారని రాముడు మనసులో అనుకుని వారి వెనక సీతా లక్ష్మణులతో ప్రయాణం మొదలుపెట్టాడు. అలా వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి, రామ, నా భార్య పేరు అనసూయ. ఆమె మహాపతివ్రత. దేశంలో 10 సంవత్సరాల కరువు వస్తే ఆమె తపశ్శక్తితో ఎండిపోయిన గంగానదిని మళ్ళీ ప్రవహించేటట్లు చేసింది. ఆమె 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. మహావృద్ధురాలు. కనుక సీతమ్మని ఆమె దగ్గరికి పంపించు అన్నారు మహర్షి. అనసూయ దగ్గరకు వచ్చిన సీతమ్మను చూసి ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుని, సీత, నువ్వు మహాపతివ్రతవని, భర్త కోసం అడవికి వచ్చావని విన్నాను. భర్త ఎటువంటి వాడైనా భార్యకి పతియే దైవం అని నేను నమ్ముతాను. నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది అనసూయ. అప్పుడు సీతమ్మ, నాకు పుట్టింట్లో కన్యాదానం చేస్తున్నప్పుడు, అడవికి వస్తున్నప్పుడు కౌసల్య అందరూ ఇదే మాట చెప్పారు. కానీ నా భర్త మాత్రం నన్ను అమ్మ, నాన్న, సోదరులు ఎలా ప్రేమిస్తారో అంత ప్రేమ చూపిస్తాడు. ధర్మం తెలిసినవాడు. ఇంకా అలాంటి భర్తను అనుగమించడంలో నా గొప్ప ఏముంది అని అడిగింది సీతమ్మ. ఆ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ, సీత, నీకు కొన్ని బహుమతులు ఇస్తా అని చీర, పువ్వులు, నగలు ఇచ్చి, సీత, ఈ చీర ఎప్పటికీ చిరిగిపోదు. ఈ పువ్వులు ఎప్పుడూ మంచి సువాసనిస్తుంటాయి, ఎప్పటికీ వాడిపోవు అని చెప్పింది. ఎంతో సంతోషించిన సీతమ్మ వాటితో అలంకరించుకుని రాముడికి కనిపించింది. రాముడు సీతమ్మను చూసి, సీత, ఎవరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు నువ్వు పొందావు అని సీతను చూసి పొంగిపోయాడు రామయ్య. తర్వాత అనసూయమ్మ సీతమ్మతో, నీ పెళ్ళి ఎలా జరిగిందో నాకు వినాలనుంది, చెప్తావా అని అడిగింది. ఈరోజు క్వశ్చన్, అనసూయ భర్త పేరేంటి? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్, సీతమ్మ తన పెళ్లి గురించి ఏం చెప్పిందో వినడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.